శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు అమరావతి పైన ఇప్పటికి విషయం కక్కుతానే ఉన్నారండి. ఏం సాధిద్దామని? ఏం సాధిద్దామంటే ఇప్పుడు మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. సముద్రం తీరానికి వెళ్ళి చిన్న చిన్న పిచ్చి గుళ్ళలాగా ఇసుకతో కడతా ఉంటాడు. కట్టడం చేతైనాడు ఏం చేస్తాడంటే పిల్లాడు వాడు జాగ్రత్తగా ఏమాత్రం ఇది కాకుండా చిన్న ఇది తగిలిన పడిపోద్దన్న ఉద్దేశంతో ఒక గంట అరగంట శ్రమపడి దాన్ని ఇలా చేస్తుంటాడు. ఇంకోటి తొంటరోడు ఉంటాడు, పోకిరోడు, వాడి కట్టం చేత కాదు, వీడు కడుతుంటే ఓర్చుకోలేడు, వాడంతా కట్టినిచ్చినాక వెళ్ళి దాని మీద దిగి దూకుతాడు. మనం చాలా పిల్లల విషయంలో చూస్తుంటాం. సేమ్ అదే పని ఇక్కడ కూడా జరిగేది. ఇతనికి రాజధాని 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధానిలో పావు కూడా కట్టడం ఇతని వల్ల కాదు. ఇతని పేరు చెప్తే పెట్టుబడి పెట్టేవాడు ఒకడు రాడు, ఏ కంపెనీ వీళ్ళు పెండింగ్ బిల్లు ఉన్నప్పుడు కట్టేవాడు రాడు. రానప్పుడు ఏంటంటే ఇది జరగకుండా ఏదో కారణం చెప్పాలి కాబట్టి 3 రాజధానులు అన్నా దానికి కోర్టు అడ్డం పడ్డది, అమరావతి రైతులు అడ్డం పడ్డారని కాలక్షేపం చేశారు. ఇప్పుడు అమరావతి కల గనక సాకారం అయితే వీళ్ళు చెప్పినట్టుగా 3 లక్షల కోట్లు అవుద్ది, 4 లక్షల కోట్లు అవుద్ది, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలి, ప్రజాధనం తీసుకెళ్లి దానికి ఖర్చు పెడతాడు, పథకాలు ఆపేస్తాడు అన్న మాట ఎక్కడ తప్పని రుజువు అవుతుందో. అంతే కదా. ఇవాళ అమరావతికి బడ్జెట్లో నుంచి ₹1 దాంట్లో పెట్టట్లేదు. బయట నుంచి వచ్చే ఫండ్స్ దీర్ఘకాలిక రుణాలు, అది కూడా గ్రాంట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవి తీసుకొని వస్తున్నారు. వచ్చినప్పుడు ప్రజల మీద భారం పడకుండానే అరే కట్టగలిగాడు, ఆ రోజున వీళ్ళు చెప్పిందంత అబద్ధం కదా అని రియలైజ్ అవుతారు రేపు పొద్దున. అందుకని వరల్డ్ బ్యాంక్ ఒక లెటర్ రాసి, ఏడీబీకి ఒక లెటర్ రాసి అడ్డుపడి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లో కూడా కట్టలేకపోయాడు అనుకోండి, చెప్పామా మేము అసాధ్యం అని చెప్పాంగా, ఇదిగో మళ్ళీ కట్టలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని అడగొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన. అక్కడ చూసుకున్నట్టయితే నందిగుంట సురేష్ కూడా అక్కడ చెరుకు తోటలు తగలబెట్టి వాళ్ళని పూలింగ్కి ఇవ్వకుండా చేసి వాళ్ళని భయపెట్టి చేసేసి ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. 3 కిలోమీటర్లో 4 కిలోమీటర్లు చేసేసి ఉంటే హైవే నుంచి ఈ పాటి కనెక్టివిటీ ఉండేది. పైగా ఎంత దుర్మార్గం అంటే అధికారంలో నుంచి ఎలక్షన్ ముందు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టాలని మొదలుపెట్టి కూల్చేశారు. అదృష్టం కొద్ది ఇది మారింది కాబట్టి కూల్చేసారు. మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తే ఇంకొంటుందా అంటే ఇంకా అసలు అమరావతి లేదు. ఇది ఇంటెన్షనల్గా చేసేటువంటి దీని మూలాన ఏంటంటే మీరు మంచి హృదయంతో ఒక మంచి పని చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడండి. దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకుని ఏదైనా చెడగొట్టాలని చేస్తే అది మిమ్మల్నే చెడగొడుతుంది. ఇప్పుడు అమరావతి అన్ని వేల మంది రైతులు ఉసురు తగిలే కదా ఇవాళ నువ్వు అటు బెంగళూరు ప్యాలెస్కి ఇటు తాడేపల్లి ప్యాలెస్ కాకుండా పోయావు, ఎక్కడా ప్రశాంతత లేకుండా ఇటు అటు తిరుగుతున్నావు. కాబట్టి జరిగిన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటాడేమోనంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడా ఇది కనపడట్లేదు. మరి కాలం ఎలా నిర్ణయిస్తుందో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.